బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నెల రోజుల క్రితమే వీరిద్దరి సమావేశం జరిగింది. ఇప్పుడు మరొకసారి భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వీరిద్దరూ కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 11:30 సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఇద్దరు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు భర్తీ కాని నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే ఇక అటు రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీపాల వ్యవహారం కావచ్చు, ఇక కాకినాడకు సంబంధించిన పేలుల అంశం కావచ్చు, ఇక టీటీడీ చైర్మన్కి సంబంధించిన వివాదం కావచ్చు, వీటన్నింటి మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలైతే చెబుతున్నాయి. మొత్తానికైతే వీటితో పాటు టీటీడీ లడ్డు అంశము, వన్ మెన్ కమిటీ, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పలు అంశాల మీద వీరిద్దరి భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం చేయాలి, ఎటువంటి దిశానిర్దేశం చేయాలి నాయకులకి అనే దాని మీద చర్చ జరుగుతుంది. మరోవైపు ఇక టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారం కావచ్చు, చైర్మన్ వ్యవహారం కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మరి నెక్స్ట్ చైర్మన్కి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇంతవరకు కూడా టీటీడీ చైర్మన్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఎటువంటి సమావేశము నిర్వహించలేదు, ఎటువంటి మాట మాట్లాడలేదు. దీని మీద కూడా రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యకర అంశంగా మారింది. ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికైతే మరి ఈ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎటువంటి స్పందన వెలిబుచ్చుతారు, మొత్తానికి భేటీ సారాంశం ఏంటి అనేది కూడా ఉత్కంఠగా మారింది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, భేటీ తర్వాత ఎటువంటి విషయాలను వెల్లడించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.